హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బీట్రూట్లో ఒక మంచి ఫ్రై అండి. అలానే ఈ బీట్రూట్ని మనం ఉడకపెట్టిన వాటర్తో ఒక సూప్ రెసిపీ అండి. రెండు చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకొని అండి, స్కిన్ అంతా తీసేసి ఇట్లా క్యూబ్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని మనం ఉడకబెట్టుకోవాలి. దానికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్ అంత నీళ్ళు వేసి దాంట్లో ఈ బీట్రూట్కి సరిపడా ఉప్పు అనేది వేసి అండి మనం దీన్ని బాయిల్ చేయబోతున్నాం. ఉప్పు వేసిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా ఈ వాటర్లో వేసేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఇది బాయిల్ అవుతున్న ఈ సమయంలో మనం ఈ బీట్రూట్ ఫ్రైకి ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. మసాలా కోసం కరివేపాకు, కారంకి తగినట్టు మనకు చిల్లీస్ అండి, అలానే 1 టీ స్పూన్ అంత జీరా, 10 వెల్లుల్లి, ఇవి అన్నిటిని మిక్సీకి వేసి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈలోపు మనకు బీట్రూట్ అనేది 80 to 90% అనేది మనకు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ నుంచి ఆ బీట్రూట్ని ఆఫ్ చేసి ఓన్లీ బీట్రూట్ ముక్కల్ని మనం ఫ్రై చేయబోతున్నామండి. ఇంకొక పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయి అనేది బాగా వేడి అయిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మనం శనగపప్పు, అలానే మినపప్పు, ఆవాలు, ఇవి అన్నిటినీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనం దీంట్లో ఉల్లిపాయలు, అలానే కరివేపాకు, ఇవి రెండింటినీ వేసి ఫ్రై చేయబోతున్నామండి. ఎప్పుడైనా సరే అండి ఈ విధంగా బీట్రూట్ ఫ్రై చేస్తున్నప్పుడు చిన్న ఉల్లిపాయలు అనేది వాడండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ మీకు దొరుకుతుందండి. చూడండి, మనం వేసిన పోపు గింజలు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 10 నుంచి 15 చిన్న ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలండి. దీంతోపాటు కరివేపాకు, ఇవి రెండింటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బీట్రూట్ ఫ్రైలో టేస్ట్ని ఎన్హాన్స్ చేసి వేయడానికి ఈ చిన్న ఉల్లిపాయలు అనేది చాలా ఉపయోగపడుతుందండి. వీలైనంత వరకు చిన్న ఉల్లిపాయలు వాడండి. మనం వేసిన ఉల్లిపాయలకు తగ్గినట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. మీకు కారంకు తగ్గినట్టు మీరు ఎండుమిరపకాయ అయినా పచ్చిమిరపకాయ అయినా వాడచ్చండి. ఈ విధంగా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కలిసి మిక్స్ అయి వచ్చిన తర్వాత అండి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా దీంట్లో వేసి ఫ్రై చేయబోతున్నామండి. బీట్రూట్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అండి ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఉడికించాలి. అప్పుడే మనం వేసిన మసాలాలో ఉన్న కారము, అలానే వెల్లుల్లి టేస్ట్, కరివేపాకు, జీలకర్ర, ఈ అన్ని టేస్ట్ అనేది బీట్రూట్కు మనకి కలిసే వస్తుందండి. ఈ విధంగా బీట్రూట్ ముక్కల్ని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. ఉప్పు అనేది కూడా చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు వేసి కలిపిన తర్వాత అండి మూత పెట్టేసి మనం పొయ్యిని సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుతున్నామండి. ఆల్రెడీ మనకు 80 to 90% బీట్రూట్ అనేది ఉడికిపోయింది. ఈ విధంగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనం కుక్ చేస్తున్నప్పుడు మిగతా 10 to 15% అనేది కూడా ఉడికిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా భలే ఉంటుందండి. ఈ విధంగా మనం బీట్రూట్ ఫ్రై అనేది చేస్తున్నప్పుడు మనకు అవుట్ సైడ్ హోటల్స్లో తిన్నట్టు టేస్ట్ అనేది వస్తుంది. సేమ్ టైంలో మనకు బీట్రూట్ తినేవాళ్ళు కూడా ఈ విధంగా చేసి ఇస్తున్నప్పుడు బీట్రూట్ ఫ్రై అనేది ఇష్టంగా తింటారండి. అంతే, ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్కి మార్చుకుంటామండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఆ మసాలా అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ని ఈ బీట్రూట్కి ఇస్తుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ విధంగా ఈ బీట్రూట్ ఫ్రైని ట్రై చేసి చూడండి. రండి ఇప్పుడు సూప్ ఎలా చేస్తామనేది చూస్తాం. సూప్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే మనకు బీట్రూట్ అనేది ఆల్రెడీ ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి. అలానే ఈ బీట్రూట్ ముక్కలు కూడా కొంచెం ఈ వాటర్లో ఉన్నట్టు చూసుకోండి. అప్పుడు మనం సూప్ తాగడంతో మనకు టేస్టీగా ఉంటుంది. కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని అది 2 లేదా 3 టేబుల్ స్పూన్ నీళ్ళలో బాగా మిక్స్ చేసి ఈ బీట్రూట్ వాటర్లో వేసి పొయ్యిని ఆన్ చేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మనం కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఈ కార్న్ఫ్లవర్లో ఉన్న పచ్చి వాసన అనేది వెళ్ళిపోయి మనకు బాగా కుక్ అయ్యి కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. మనకు ఈ కార్న్ఫ్లవర్ పచ్చిదనం అనేది వెళ్ళి ఈ బీట్రూట్ వాటర్తో ఈ కార్న్ఫ్లవర్ కూడా కుక్ అయ్యి వాసన ఉంటుంది చాలా భలే వస్తుందండి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ సూపుకు సరిపడ ఉప్పు, అలానే మనం కారకు తగ్గినట్టు మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటిని వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 సెకండ్స్ పాటు మనం కుక్ చేయాలండి. ఈ విధంగా కుక్ అయిందంటే మనం వేసిన ఉప్పు, కారం ఇవి 2 సూపుకు బాగా పట్టేస్తుంది. ఇలా కుక్ చేసిన తర్వాత అండి దీంట్లో మనం ఒక పొడి అనేది యాడ్ చేయబోతున్నామండి. మనం ఎప్పుడైనా సరే అండి ఫ్రీగా ఉన్నప్పుడు కరివేపాకు పొడి కానీ, అలానే మునగాకు పొడి కానీ చేసి పెట్టుకుంటే మనం ఇలాంటి సూప్స్ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు. ఇక్కడ నేను మునగాకుని డ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నానండి. దాని నుంచి నేను ఇక్కడ డ్రమ్ స్టిక్స్ లీవ్స్ పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ అంతా ఈ సూప్లో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది మనం పప్పులో వేస్తే కొన్ని పిల్లలు తినరు. ఈ విధంగా మనం పౌడర్ చేసి సూప్లో యాడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా తాగేస్తారండి. ఆ పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ అన్నీ సిమ్లోనే జరగాలండి. మిక్స్ చేసి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్ ఉంటుందండి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్నామంటే మనకు సూప్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. మనం ఇలా రెడీ చేసుకున్న ఈ సూప్ని అలానే తాగొచ్చండి. చిన్నపిల్లలకి ఇస్తున్నామంటే కొద్దిగా కొబ్బరి పాలు అనేది యాడ్ చేసి ఇచ్చామంటే అది ఇంకా టేస్ట్ భలే ఉంటుందండి. అంతే అండి, ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ సూప్ని సర్వింగ్ బౌల్కి మార్చుకోవడమే. చాలా చాలా సింపుల్ స్టెప్స్తో మనం ఈరోజు బీట్రూట్ ఫ్రై అనేది చేసాము. అలానే సూప్ అనేది కూడా రెడీ చేసామండి. 2 చాలా చాలా సింపులే అండి. మీరు సేమ్ కొలతలతో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే టేస్ట్ మాత్రం చాలా భలే ఉంటుందండి. అంతే, చాలా ఈజీగా మనం 2 రెసిపీస్ని ఒకే షాట్లో చేసేసామండి. మీరు కూడా మీకు టైం దొరుకుతున్నప్పుడు కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి కానీ ఇలా షేర్లోని డ్రై చేసి పొడి చేసి మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం చపాతీ పిండిని కలుపుకోవచ్చు, లేదా ఇలాంటి సూప్స్లో యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా ఉన్న ఈ 2 రకాల బీట్రూట్ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాలి, టేస్ట్ చేసి చూడాలండి. మీకు ఈ విధంగా మనం చేసిన ఈ బీట్రూట్ రెసిపీస్ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.